హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రవీణ్. అసలు ఈరోజు నేను డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి లేదా బీటెక్ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఏంటంటే, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత లేదా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత చాలామందికి సర్టిఫికెట్ ఉంటుంది, కానీ ఆ సర్టిఫికెట్ ఉంటుంది కానీ తర్వాత ఏం చేయాలనే డైలమా చాలామందికి ఉంటుంది. అంటే ఉదాహరణకి ప్రైవేట్ జాబ్ చేస్తే బాగుంటుందా లేదా గవర్నమెంట్ సెక్టర్స్లో జాబ్ ట్రై చేస్తే బాగుంటుందా అనే ఒక డైలమా ప్రతి విద్యార్థికి ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ జాబ్ కనుక మనం గ్రాప్ చేయగలిగితే సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. ఆ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, లైఫ్లో చాలా తొందరగా సెటిల్ అవుతాం. సరే, ఇప్పుడు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్స్ పడతాయి. చాలామంది విద్యార్థులు చూస్తారు, అప్లై చేస్తారు. కానీ ఏ డిగ్రీకి అసలు ఏ ఎగ్జామ్ అప్లై చేయాలనేది మనకి ముందర వాటి మీద అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం హిస్టరీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ ఇలాంటి టాపిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాగా స్టేట్కి సంబంధించిన జాబ్స్ ట్రై చేస్తే మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. మంచిగా అంటే సిలబస్ అనేది కరెక్ట్గా బాగా ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జామ్ రాస్తే మనకి తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ అంతకన్నా ఇంకా ఎక్కువ చదువుకునే వాళ్ళు అలాంటి స్టూడెంట్స్ అయితే ఎటువంటి జాబ్స్కి అప్లై చేస్తే బాగుంటుందంటే, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్ఆర్బి, పిఎస్యు, జేఈ ఇలాంటి నోటిఫికేషన్స్ మనం అప్లై చేస్తే కనుక ఇంజనీరింగ్ ఆ పైన చదువుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ పడినప్పుడు అప్లై చేస్తే బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ తెచ్చుకొని ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఏ సబ్జెక్ట్ మీద స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నది అనేది ఇక్కడ కోర్ పాయింట్. కాబట్టి మన స్ట్రెంగ్త్ని బట్టి మనం నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన కెపాసిటీ తగ్గట్టుగా, మన క్యాలిబర్ తగ్గట్టుగా ఉండే నోటిఫికేషన్ ఎంచుకుని దాని గురించి మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే కనుక మనకి చాలా తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సరే, మనం నోటిఫికేషన్స్ పడతాయి, అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత అందరికీ ఒకసారి ఉద్యోగం వస్తుందా అంటే రాదు. కొంతమందికి 1 సంవత్సరం పడుతుంది, కొంతమందికి 2 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి అంతకన్నా ఎక్కువ ఇయర్స్. అదేంటి అందరికీ కొంతమందికి ఫస్ట్ మొదటిసారి అటెంప్ట్ చేసినప్పుడే జాబ్ వచ్చింది, మరి నాకెందుకు రాలేదు అనే ఒక క్వశ్చన్ ప్రతి విద్యార్థికి వస్తుంది. అక్కడ తేడా ఏంటంటే, తను ప్రిపేర్ అయ్యే విధానం, తను తీసుకునే మెటీరియల్, తను ప్రిపరేషన్ చేసుకునే టైమింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డిగ్రీ బేస్ మీద మనం డిగ్రీలో BA, BCom, BSc ఇలాంటి డిగ్రీస్ చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేస్తాం కదా. ఇలాంటప్పుడు మనకి ఈ స్టేట్ సంబంధించిన జాబ్స్ ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్ పడినప్పుడు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లకన్నా మనం చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన మెటీరియల్ అనేది ఫస్ట్ మనం సమకూర్చుకోవాలి. ఈ మెటీరియల్ అనేది మనకు ఎలా దొరుకుతుంది? మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి 10th వరకు స్కూల్లో చదువుకుంటాం కదా.
అందులో 4th క్లాస్ నుంచి 10th క్లాస్కు సంబంధించిన ప్రతి టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ చదవాలి. పూర్వం మనకి టీచర్స్ చెప్పే విధానం ఎలా ఉండేదో మనం పాస్ట్లోకి వెళ్ళి ఉంటే, ఎవరైతే కంప్లీట్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చేస్తారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ అయినా క్లియర్ చేయగలరు, ఎలాగైనా సరే పరీక్షలో పాస్ అవ్వగలరు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక లెసన్ చదివిన తర్వాత లాస్ట్లో ఉండే ఆ సమరీ ఉంటుంది కదా, ఆ సమరీనైనా మనం బాగా చదువుకుని అర్థం చేసుకోగలిగితే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎటువంటి పరీక్షనైనా మనం ఈజీగా ఎగ్జామ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, పాస్ అవ్వచ్చు. కాబట్టి 4th నుంచి 10th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు, ఇవన్నీ కూడా చదవాలి, అన్నీ చదవాలి. కాబట్టి ఈ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ వెరిఫై చేయడం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఒక స్పెసిఫిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఏంటనేది మనం మార్కెట్లో బాగా తెలుసుకుని దాని మీద మంచి అవగాహన తెచ్చుకుని అలాంటి మెటీరియల్ మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనం ఎగ్జామ్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీటి మీద మనం బాగా గ్రిప్ సంపాదించాలంటే అరిహాంత్ అనే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. అది టెక్స్ట్ బుక్ కాదు, అది క్వశ్చన్, అందులో ఈ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి, రైల్వే సెక్టర్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఏముంటుందంటే రీజనింగ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఇలాంటివి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎలాగో సోషల్ మీడియా ఉంటుంది, మనకి యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటివి చాలా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం దగ్గర పెట్టుకుని దానికి సంబంధించిన మెటీరియల్ దగ్గర పెట్టుకుని, ఇక్కడ ఏంటంటే మనం ఎంత చదివేసాం అనేది కాదు, ఎంత నేర్చుకున్నాం అనేది కోర్ పాయింట్. రోజుకి 18 గంటలు చదివావా, 24 గంటలు చదివావా, లేకపోతే 6 గంటలు చదివావా అని కాదు. మనం కనీసం 8 గంటలు చదివినా సరే అందులో మనం ఏం చేయాలంటే కష్టపడుతూ కాదు, ఇష్టపడుతూ చదివి స్మార్ట్గా మనం సిలబస్ అనేది కంప్లీట్ చేయగలిగితే ఈజీగా మనం ఎగ్జామ్ గ్రాప్ చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. నేను జనరల్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరైతే యూపీఎస్సి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఏఎస్, మీరు ఎవరైతే విద్యార్థులు ఉంటారో, మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే ఈ ఐఏఎస్కి సంబంధించిన ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, దానికి కోసం కష్టపడండి. నేను ఇదే ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అడిగితే కనుక, ఒక ఐఏఎస్ స్టూడెంట్ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే సిలబస్ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే నువ్వు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఐఏఎస్ చదివే విద్యార్థికి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ ఇప్పుడు సమాజంలో జరిగే ప్రతి పాయింట్ మీద అవగాహన ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వరకు చాలామంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేవారు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళేవారు, కానీ అందరికీ సక్సెస్ వచ్చేది కాదు. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్రూప్ 1లో క్లిక్ అవ్వకపోతే మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళుంటే కనుక, ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే కనుక మీకు గ్రూప్ 2కి సంబంధించిన ఏదో ఒక జాబ్లో మనల్ని సెలెక్ట్ చేసే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ అందరూ కూడా దయచేసి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి, బట్ మన క్వాలిఫికేషన్కి, మన క్యాలిబర్కి ఏది సెట్ అవుతుందో అది ఎంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించడం అందరికల ప్రతి ఒక్కరు సాధిస్తారు, కానీ దానికి కావాల్సిన కృషి ఏంటి, దానికి కావాల్సిన మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన యొక్క పట్టిక ఎలా ఉండాలి, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎర్లీ మార్నింగ్ ఏది చదవాలి, సాయంత్రం ఏది చదవాలి అనే దాని గురించి కూడా
మనం ఆలోచించాలి. దీనికి కూడా నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పొద్దున్నే మనకి బ్రహ్మ ముహూర్తం అనేది ఒక టైమింగ్ ఉంటుందండి. ఆ టైంలో మనం పుస్తకం తీసి చదవడం ప్రారంభిస్తే కనుక మనకి ఈ అర్థమెటిక్ చాలామందికి, యాంప్లిట్యూడ్లో చాలామందికి పోతుందండి. కష్టమైన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ చదవండి. ఎందుకంటే మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. అప్పుడు ఏం చదివినా వెంటనే గ్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవినింగ్ టైం జనరల్ స్టడీస్, ఇంకా సంబంధించిన ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా చదవండి. మెటీరియల్ అనేది కరెక్ట్గా ఉండాలి, ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం చదివే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళకి తగ్గినట్టుగా, వాళ్ళ శక్తి తగ్గట్టుగా, వాళ్ళ తెలివితేటలు తగ్గట్టుగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్స్ పడినప్పుడు ఇన్ టైంలో కరెక్ట్గా అప్లై చేసి సక్సెస్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ కూడా నా యొక్క వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సర్వేజనం సుఖినో భవంతు.